Hi, ladies and gentlemen. Welcome to Money Spec with Mohan. Today we'll talk about గోల్డ్ వర్సెస్ ఈక్విటీ. గోల్డ్ ఎందుకు పెరుగుతుంది? స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోతుంది అని చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడదాం. ఏ అసెట్ క్లాస్ అయినా లైక్ గోల్డ్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ అన్నీ గ్లోబల్ ట్రేడ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. గ్లోబల్ ట్రేడ్స్ అంటే ఏంటి? ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. ఇప్పుడు ఏం జరుగుతుంది? గ్లోబల్ టెన్షన్స్ చాలా ఉన్నాయన్నమాట. అంటే ట్రంప్ తాతొచ్చి గ్రీన్‌లాండ్ కావాలంటున్నాడు. మళ్ళా యూఎస్, యూరోప్ టెన్షన్స్ ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ ఇష్యూ, యుక్రెయిన్, రష్యా ఇష్యూ ఇవన్నీ జరుగుతున్నాయి కదా! వీటి వల్ల వచ్చేదేంటంటే ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద దెబ్బ పడతదనమాట. అంటే కావాల్సినవన్నీ యథావిధిగా జరగవనమాట. అప్పుడు ఏమవుతదంటే మార్కెట్స్ అన్నీ కొలాప్స్ అవుతా ఉంటాయి. అప్పుడు ఏమవుతదంటే మన ఇన్వెస్టర్స్ ఉంటారు కదా! ఇన్వెస్టర్స్ అందరూ తీసేస్తారు. మార్కెట్ కొలాప్స్ అవుతున్నది కాబట్టి ఇన్వెస్టర్స్ ఈక్విటీ మార్కెట్స్‌లో అంతా తీసేసి ఆహ్, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారనమాట. అందుకే గోల్డ్ వర్సెస్ ఈక్విటీ అని అన్నాను. గోల్డ్ పెరుగుతా ఉంది అంటే స్టాక్ మార్కెట్ పడిపోతా ఉంటది. మాక్సిమం ఇలాగే జరుగుతది. నాట్ ఆల్‌వేస్, మాక్సిమం ఇలాగే జరుగుతా ఉంటది. రీసెంట్‌గా బాగా పెరిగింది కదా! దేనివల్ల అంటే లాస్ట్ 5 డేస్‌లో ఎఫ్ఐఐస్, ఫారెన్ ఇన్‌స్టిట్యూట్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు 10,000 క్రోర్స్ ఇండియన్ మార్కెట్ నుంచి విత్‌డ్రా చేసేసుకున్నారనమాట. బై చేసేసి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఇలా ఒక 1 మంత్, 2 మంత్స్ నుంచి జరుగుతానే ఉంది. అందుకే గోల్డ్ బాగా పెరుగుతుంది. మనం కరెంట్ సిట్యుయేషన్‌లో ఏం చేయాలి అంటే మన పోర్ట్‌ఫోలియోని గోల్డ్ 20% వరకు ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవాలి. 80% ఈక్విటీ వరకు పెట్టుకొనుండాలి. గోల్డ్ పెరుగుతా ఉంటే ఈక్విటీ తగ్గుతా ఉంటది. అప్పుడు సేఫ్‌గా ఉంటది కాబట్టి మనకి ఏ ప్రాబ్లము ఉండదు. గోల్డ్ ఇంకా పెరుగుతది. ఇంకా పెరుగుతది అంటున్నారు చాలామంది. గ్లోబల్ టెన్షన్స్ తగ్గే వరకు పెరుగుతానే ఉంటది అంటున్నారు. ఎవరన్నా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ దేని మీదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నాకొక మెసేజ్ చేయండి. థాంక్ యూ.